అమరావతి ఫుల్ స్వీప్, కర్నూలు. ఇంకా మీకు మిమ్మల్ని ఎక్కడ ఆదరించినట్టు, మీ మాట ఎక్కడ నమ్మినట్టు? మాట తప్పం మడం తిప్పం అనేటువంటిది మా యొక్క స్లోగన్ అని చెప్పేసి అని చెప్పుకున్న మిమ్మల్ని మీ మాట నమ్మలేదు. మిమ్మల్ని అధపతాళానికి తొక్కినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి మనం ఈ మధ్య కాలంలో గత 30-40 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పార్టీకి, ఇందాక మీరు అన్నది 100% కరెక్ట్, ఇంత దారుణమైనటువంటి ఓటమి ఏ పార్టీకి రాలేదు. నేను కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఎటువంటి సినారీ ఉండే అవకాశం ఉందని చెప్పండి. ఎందుకంటే అక్కడ 3 డిజిట్ 2 డిజిట్ మాత్రమే ఉంది. ముఖ్యంగా సత్యవేడికి సంబంధించి అక్కడ మెజారిటీ 263 మాత్రమే ఉంది. కానీ రౌండ్స్ మాత్రం దాదాపుగా ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు పొంగనూరు కోర్స్ అక్కడ ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, కానీ 6000 ఉంది. పొంగనూరు వాళ్ళకే వచ్చేస్తుంది. సో సత్యవేడికి సంబంధించి ఎలా చూడొచ్చండి? ఎందుకంటే సత్యవేడు గ్యారంటీగా పోతుందండి, ఖచ్చితంగా కూటమికి వచ్చేస్తుంది అది. ఎందుకంటే రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, మార్జిన్ చాలా తక్కువ ఉంది, కాబట్టి ఖచ్చితంగా అది మీకు డెఫినెట్గా కూటమి వైపు వస్తుంది. ఈ డిజిట్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంకా తగ్గే అవకాశం ఉంది. మీరు చెప్తున్నాను కదండి, 5000 పైన మెజారిటీ ఏదన్నా ఉండి 4-5 రౌండ్లు మిగిలి ఉంటే కొంత హోప్. ఓకే, అంతేగాని మీకు 100లో ఉన్నటువంటిది ఎప్పుడైనా మారిపోవడానికి అవకాశం ఉంది. 100, 1000, 2000 దరిదాపుల్లో ఉన్నవి ఎనీ టైమ్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఇన్ 1 రౌండ్. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో నియోజకవర్గాల వారిగా చూసినప్పుడు అక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ని చూస్తారు, పార్టీకి సంబంధించి చూసే ప్రసక్తి ఉండదు. ఇటువంటి సినారీలో ఎందుకంటే గతంలో టీడీపీ అంత ఘోర పరాజయాన్ని చూసినప్పుడు కూడా 23 స్థానాల్లో నిలబెట్టుకుందంటే అక్కడ క్యాండిడేట్కి సంబంధించి ప్రొఫైల్ బేస్డ్ మీద గెలిపించుకున్న పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ దాదాపుగా సింగిల్ డిజిట్కి రావడం అంటే 10 కూడా పట్టుమని వచ్చే ప్రసక్తి లేదు అన్న మాట వినిపిస్తుంది. అది కూడా 10లో ఎవరెవరు ఉన్నారు చూడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఎప్పుడు గెలిచేటువంటి స్థానమే, మంచి పట్టున్నది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 స్థానాలు పక్కాగా ఉన్న స్థానాలే వాళ్ళకి. మిగతావి ఇంకా చెప్పుకోదగ్గ స్థానాలు ఏమున్నాయి చెప్పండి అక్కడ. కాబట్టి ఇది అది అని లేదండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండుడే, ఓటమి ఎరగినటువంటి మనిషే ఇవాళ దుమ్ములో కలిసిపోతే, ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైపోయారు? ఉన్న వాళ్ళలో కాస్త పెద్దది గలవాళ్ళు వాళ్ళు అనుకుంటే ఇవాళ ఎవరు వీళ్ళు వాళ్ళని లేదండి. సునామీ వస్తే కనుక దానికి బిల్డింగా, చెట్ట, ఇంకోట అని లేకుండా మొత్తాన్ని తుడిచిపెట్టేసినట్టుగానే ఇవాళ పూర్తి స్థాయిలో ఎవరు అడ్డం వచ్చినా, ఎవరేం చేసినా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 70 మందిని 80 మందిని మార్చినప్పుడు అదేదో చాలా పెద్ద స్ట్రాటజీ అనుకున్నారు. నిజానికి అది స్ట్రాటజీ, అది పిచ్చితనం. ఇప్పుడు విడుదల రజనీ గారికి పట్టున్నది ఎక్కడ? చిలకలూరుపేటలో. మీరు ఆవిడని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెడితే ఎలా గెలుస్తారు? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు దాటితే ఆయన పేరు ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలతో పోటీ పడమంటే ఎలా అవుతుంది? నాకు వద్దోముర్రు అన్నటువంటి కిలార్ రోసేని తీసుకెళ్ళి బ్రహ్మాండమైనటువంటి 5500 కోట్ల ఆస్తిపరుడైనటువంటి ఒక డాక్టర్కి ఎదురుగుండా మీరు నిలబెట్టి ఎదుర్కోమంటే ఎలా నడుస్తుంది? ప్రభుత్వ వ్యతిరేకత ఒక పక్కన, బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి స్థానబలం లేని చోట మీరు ఎప్పుడైతే పెట్టారో ఆ రోజునే వైసీపీ ఓటమి అనేది ఖాయమైపోయింది. వాళ్ళు పైకి గంభీరంగా మాట్లాడుతూ వాళ్ళు ఇది చేశారే కానీ ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏదైతే ఉందో అది ఊహించిందే. కాకపోతే అది ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది. అది ఇప్పుడు ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ కిలారు నాగార్జున గారు, స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. ఒక్కసారి ఆ రియాక్షన్స్ చూస్తున్నారు. ఇటు జన సైనికులు ఆనందోత్సవాల్లో, ఒక విధంగా చెప్పాలంటే ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారనే చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ ఎర్ర తువ్వాలని అలా తిప్పుతూ రెపరెపలాడిస్తూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలతో సైతం. ఒక్కసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రియాక్షన్ చూద్దాం. 5 ఏళ్ళు